మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి? ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా అన్ని విషయాల్లోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుందంట? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురు సంచారం, అంటే ఖర్చులు అధికమయ్యేటటువంటి స్థానము. అలాగే వీళ్ళకు 9వ స్థానంలో శని సంచారం అనేటటువంటి నడుస్తుంది. 9వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది కాస్త యోగ్యంగా ఉన్నప్పటికీ కూడా కాస్త ఇబ్బందులు కలిగించేటటువంటి ప్రయత్నాలు తదుపరి స్థానంలో ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఇప్పుడున్నటువంటి స్థానం అనేటటువంటిది ఒక నెల రోజుల పాటు, అంటే ఈ మాసము కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవాలి. కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఆశ్లేష బలిని చేయించుకోవాలి. లేదు అని అంటే కనుక, ఎందుకంటే కర్కాటక రాశిలో పుట్టిన ప్రతి ఒక్క నక్షత్రకులు ఆశ్లేష నక్షత్ర జాతకులే అయి ఉంటారు. వీళ్ళకి ఏంటి అంటే జీవితంలో ఎప్పుడైనా గుర్తుకు పెట్టుకోండి, కర్కాటక రాశి వారికి అన్నీ బాగానే ఉంటాయి. తెలివితేటలు బాగానే ఉంటాయి, సామర్థ్యం బాగానే ఉంటుంది, అలాగే అవకాశాలు బాగానే ఉంటాయి. కానీ వీళ్ళకు చేతి దాకా వచ్చింది నోటి దాకా అందకుండా పోతుంది. కష్టపడ్డ దానికి ప్రతిఫలం దొరకదు. విశేషంగా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక వీళ్ళ సంభాషణ కానీ మాట్లాడే తీరు కానీ చాలా మృదువుగా ఉంటూ ఉంటుంది. ఎంతోమందిని ఇట్టే ఆకట్టుకునేటటువంటి వ్యక్తులు, అంటే కష్టపడతారు కానీ ఫలితం అనేటటువంటిది శూన్యం, జీరో, ఏమీ ఉండదు. కాబట్టి అలాంటి ప్రయత్నాలలో వీళ్ళకు భాగంగా ఆశ్లేష నక్షత్రంలో పుడితే ఇది సర్ప నక్షత్రంగా జ్యోతిష శాస్త్రం నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఏమిటి అని అంటే కనుక తప్పకుండా వీళ్ళ జీవిత కాలంలో ఆశ్లేష బలిని చేయించుకోవాలి అని శాస్త్రం. ఈ మాసంలో కాస్త గడ్డు కాలం కాబట్టి తప్పకుండా ఆశ్లేష బలిని చేయించుకోండి. ప్రతి నెల ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం ఏ నెలలో ఏ టైంలో ఏ తేదీలో వస్తుందో తెలుసుకొని ఆ టైంలోకి వస్తే కనుక ఆశ్లేష బలి పూజ మా పీఠంలో ఎప్పుడూ కూడా ప్రతి నెల ఆశ్లేష బలి పూజలు సామూహికంగా జరుగుతాయి. కాబట్టి ఈ సామూహికంగా జరిగేటటువంటి పూజలో మీరు పాల్గొనండి. ఎందుకంటే మీకు జీవితంలో డెవలప్మెంట్ అనేది, ముఖ్యంగా కర్కాటక రాశి వారికి డెవలప్మెంట్ ఉండదు. ఒక్కసారిగా పెరుగుతారు, మళ్ళీ కిందికి జారిపోతూ ఉంటారు. అంటే వీళ్ళకి ఏమిటి అని అంటే కనుక నిలకడ లేనటువంటి జీవితం ఉంటుంది. ఎప్పుడు పడిపోతారా, ఎప్పుడు పైకి లేస్తారా అనేటటువంటిది తెలియదు. కాబట్టి అందుకే ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసం కూడా గడ్డు కాలమే అని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు వీళ్ళకు 12వ అంటే వ్యయము అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి స్థానంలో గురువు ప్రయాణం చేస్తున్నాడు. అలాగే 9వ స్థానంలో శని ప్రయాణం చేస్తున్నాడు. 9వ స్థానం అదృష్ట యోగము అని స్థానం. అదృష్టాలన్నీ చేజారిపోతూ ఉంటాయి, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇక ఏం చేద్దామన్నా కూడా కొద్దిగా కష్టకాలమైనటువంటి పరిస్థితి. మోసం చేసే వాళ్ళు కూడా ఎక్కువ అవుతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. లేదు అంటే వీళ్ళు అనవసరమైనటువంటి నిందలు అనుభవిస్తూ ఉంటారు. అంటే నిలకడగా ఒక మాట మీద లేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. ఎప్పుడు ఏం చేస్తారో తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉండేటటువంటి జాతకులు కర్కాటక రాశి వారు. కనుక కర్కాటక రాశి వారికి ఈ మాసం కూడా కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. ఈ మాసం కాదు, ఈ సంవత్సరం అంతా కూడా గడ్డు కాలమే అని చెప్పుకోవాలి. కాబట్టి గడ్డు కాలము అనే దానికి అర్థం ఏమిటి అంటే కనుక జాగ్రత్తగా ఉండేటటువంటి సమయము దగ్గర పడింది. ఎందుకు అంటే రాశి ఫలాలు, జ్యోతిష ఫలాలు అనేటువంటి గుడ్ ఆర్ బ్యాడ్ ఈ రెండు స్టేజ్లను తెలియజేసేటటువంటిదే జ్యోతిష సిద్ధాంతము. నువ్వు గుడ్గా ఉన్నప్పుడు, అంటే నీ యొక్క అదృష్టం బాగున్నప్పుడు నువ్వు ఏం చేసినా కలిసి వస్తుంది. నీ దురదృష్టం ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా కూడా దురదృష్టమే వస్తుంది. నీకు ఎప్పుడూ కూడా ఎదుటి వారి యొక్క విధానాలు అనేటివి మీకు చెడుగానే కనిపిస్తూ ఉంటాయి. మన టైం బ్యాడ్గా ఉన్నప్పుడు మనం మంచి చేద్దామనుకున్నా అక్కడ మనకు చెడే ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా జ్యోతిష ఫలితాలు రెండే క్యారెక్టర్, గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్గా ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయు, బ్యాడ్గా ఉంటే మాత్రం కొన్ని జాగ్రత్తగా చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో నేను చెప్పినటువంటి పరిహారం చేయించుకోండి. ప్రస్తుత కాలంలో ఏదో చిన్నపాటి లోన్ తీసుకున్నా కొంత వ్యాపారం ఏదన్నా స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు బెటర్ అంటే? ఎన్ని వ్యాపారాలు పెట్టినా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము, ఈ నెలలో కానీ ఈ సంవత్సరం అంతా కానీ గడ్డు కాలమే. ఇప్పుడు ఎంత పెద్ద వ్యాపారాలు పెట్టినా, బ్యాంక్ లోన్లు తీసుకున్నా, లేదా మన దగ్గర ఉన్నటువంటి డబ్బు పెట్టినా అది కొన్ని రోజుల వరకు మాత్రం వ్యాపారం నడుస్తుంది, తర్వాత మళ్ళీ మూసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కర్కాటక రాశి వారికి బలం లేదు, గురుబలం అనేటటువంటిది లేదు. కనుక ఇప్పుడు ఏం చేసినా కూడా ఆర్థిక పరంగా నష్టపోవడమే తప్ప లాభాలు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు
నేను చెప్పానని కాదు, మీరు ప్రయత్నం చేయండి, కావాలంటే తప్పకుండా మీరు మోసపోతారు, లేదా డబ్బులు అనవసరంగా వృధా ఖర్చు అయిపోతాయి తప్ప కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాకుండా పోయేటటువంటి లక్షణాలు ఈ కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడతాయండి. విద్యార్థుల పరంగా చూసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? డిసప్పాయింట్మెంట్ అంటారా, లేదంటే పర్వాలేదు? ముఖ్యంగా విద్యార్థులకు కనుక చూసుకున్నట్టయితే విద్యార్థులకు కూడా పెద్ద చెప్పుకోదగ్గటువంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. విద్య మధ్యలోనే ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్య కంటే ఎక్కువ పని చేద్దాము అనేటటువంటి ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. ఏదో ఒక రకంగా కుటుంబాన్ని పోషిద్దాము, ఏదో ఒక పనిలో జాయిన్ అవుదాము అనేటటువంటి అంశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏమిటి అని అంటే కనుక విద్యాభంగం ఏర్పడడం, లేదు అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడము, లేదా చదువు రీత్యా కొన్ని ప్రయత్నాలు చేయడము, ఇలాంటివి జరుగుతాయి. కానీ పెద్ద ఆశించినటువంటి ఫలితాలు అయితే విద్యార్థులకైతే లేవండి. శుభకార్యాల జోలికి కూడా వెళ్ళకపోవడం మంచిది అంటారు ప్రస్తుతం? ఇప్పుడు ఏ జోలికి వెళ్ళకూడదు. స్టాక్ మార్కెట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కానీ, శుభకార్యాలకు కానీ ఎలాంటి జోలికి వెళ్ళకండి. వెళ్ళారా డబ్బులు ఖర్చు అవుతాయి, అనవసర టెన్షన్స్, మానసిక చింతన పెరుగుతుంది అంతే. ఇప్పుడు కర్కాటక రాశి వారికి గ్రహ పరిస్థితి అనుకూలంగా లేదు, గోచార ఫలితాలు అనుకూలంగా లేవంటే కాస్త కామ్గా ఉండడము, అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకుండా ఉండడము, మన పనేదో మనం చూసుకొని వెళ్ళడము తప్ప ఇక ఇలాంటివన్నీ కూడా చేయకుండా ఉంటే కాస్త బెటర్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. కాస్త రిలీఫ్ అంటే ఏం చెప్తారు? ఏ విషయాల్లో వీళ్ళకి కాస్త రిలీఫ్ ఉంటుంది? పర్వాలేదు అని చెప్పాలంటే ఏం చెప్తారు? కర్కాటక రాశి వారికి పర్వాలేదు అని అంటే కనుక ఇప్పుడున్నటువంటి స్థితిలో మీరు ఎక్కడ తీసిన గొంగడి అక్కడే ఉంటుంది. మీకు ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, లేదు అంటే ఇతర వ్యవహారాదుల రీత్యా కావచ్చు, కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి ఏ పని చేయాలనుకున్నా, ఏ పెట్టుబడులు పెట్టాలనుకున్నా, శుభకార్యాలు చేయాలనుకున్నా మీరు తప్పకుండా ఒక జ్యోతిష్కుని సంప్రదించుకోండి. బికాజ్ ఎందుకు అంటే మీకు మంచిదా కాదా సజెస్ట్ చేస్తాడు. రెండవది, చేస్తే ఏమవుతుంది, దీనివల్ల మనకేమైనా ప్రయోజనం కలుగుతుందా లేదా అనేటటువంటి అంశాలు కూడా చెప్తాడు. కాబట్టి మీరు ఏం చేయాలన్నా ఒక్కసారి మీ గురువునా, లేదా మీ దగ్గర ఉన్న పురోహితున్నా, లేదా మన పెద్దవాళ్ళన, లేదా మనకు అయిన వాళ్ళన ఒకసారి సంప్రదించి ఈ పనులన్నీ కూడా చేసుకునే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి గడ్డుకాలను అధిగమించడానికి మనకి దైవబలం కూడా చాలా అవసరం. తప్పకుండా పరిహారాలు చేయాలి, తప్పకుండా దైవబలం అనేటటువంటిది కావాలి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు ఆశ్లేష బలిని చేయించుకోండి. ఆశ్లేష బలితో పాటు రాబోయేది అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున ధనాకర్ష తత్రయాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఎంతో కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల నుంచి కాస్త వరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతుంది. వీళ్ళకి ఏదన్నా ఒక మంత్రం చెప్తారు గురుగారు? ఈ గడ్డు కాలంలో కాస్త ధైర్యాన్ని పుంజుకుని జీవితంలో ముందుకెళ్ళడానికి ఎటువంటి మంత్రం వీళ్ళు జపించుకుంటే బాగుంటుంది? వీళ్ళకు మంత్రం అంటే ఓం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అనేటటువంటి మంత్రం చదువుకోండి. ఈ ప్రసన్న మమ సర్వదా అంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా కూడా నన్ను అనుగ్రహించి నాతో ఉండి నన్ను రక్షింపమ్మా అని కోరుకునేటటువంటి మంత్రము. సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటే ఇంతమంది లక్ష్ములు, సరస్వతులు, కాళీ, లక్ష్మి ఇవన్నీ కూడా ఆ శక్తి యొక్క ఏదైతే ఉపాదన ఉందో అది నాకు గ్రహించేలా శక్తిని ప్రసాదించమని కోరుకునేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని చదువుకోండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.